హాయ్ అండి, నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు ద చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. ఈరోజు మనము 10th క్లాస్ స్టాటిస్టిక్స్లోని మీన్ కనుక్కోవడంలో అజ్యూమ్డ్ మీన్ అండ్ స్టెప్ డీవియేషన్ మెథడ్లో కూడా ఏ వాల్యూని ఏది తీసుకుంటే మనకి ఈజీగా మీన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు అనే విషయాన్ని చెప్పబోతున్నాను, వినండి. క్లాస్ ఇంటర్వెల్స్ యాజ్ యూజువల్, ఎఫ్ఐ యాజ్ యూజువల్, బట్ ఎక్స్ఐ అనేది మిడ్ వాల్యూ. ఈ రెండింటిని ప్లస్ చేసి బై 2 చేస్తే మిడ్ వాల్యూస్ వస్తాయి. ఈ మిడ్ వాల్యూస్లో ఏదైనా మనం అజ్యూమ్డ్ మీన్గా తీసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంటాం. అయితే ఏది తీసుకున్న ఆన్సర్ వస్తుంది, కాకపోతే మనకి పైన ఫస్ట్ నెంబర్నే మనము ఏగా తీసుకుంటే ఈ ప్రాబ్లం చేయడం చాలా ఈజీగా వస్తుందన్నమాట. ఎలా అంటే ఫస్ట్లో ఏ తీసుకున్నట్లయితే చూడండి, ఎక్స్ఐ మైనస్ ఏ కనుక్కోవాలి, డిఐ కావాలంటే. ఎక్స్ఐ అంటే ఆల్రెడీ ఫస్ట్ 5, ఎక్స్ఐ మైనస్ ఏ అన్నా కూడా 5 అనమాట. ఏ మైనస్ ఏ, దట్ మీన్స్ 5 మైనస్ 5 0, 15 మైనస్ 5 10, 25 మైనస్ 5 20, 35 మైనస్ 5 30, 45 మైనస్ 5 40, 55 మైనస్ 5 50. ఇలా మనం డిఐ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక యూఐ చూసినట్లయితే కళ్ళు మూసుకొని 0 1 2 3 4 5 అని వేసేయచ్చు అనమాట. ఈ వాల్యూస్ ఎలా వస్తాయి అంటే యాక్చువల్లీ ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్ చేయాలి. ఎక్స్ఐ మైనస్ ఏ అనే వాల్యూ ఇది, దీనికి బై హెచ్ అంటే క్లాస్ ఇంటర్వల్ 20 మైనస్ 10 అనమాట. అంటే 10 లేదా 30 మైనస్ 20 ఏది తీసుకున్నా డిస్టెన్స్ అనేది ఈక్వల్గానే వస్తుంది మనకి. క్లాస్ ఇంటర్వల్ది హైట్ అనేది ఈక్వల్గా వస్తుంది. సో హెచ్ ఈక్వల్ టు మనం ఇక్కడ 10గా తీసుకుంటాం అనమాట. బై 10 చేస్తే అన్నింటికి ఇలా ఇవి వస్తాయి. కానీ ఏ ప్రాబ్లంలో అయినా కూడా మనము కంపల్సరీ ఈ ఏఐ వాల్యూస్ మనం ఫస్ట్ వాల్యూ ఏదైతే తీసుకుంటామో ఫస్ట్ వాల్యూనే తీసుకున్నట్లయితే యుఐ వాల్యూస్ మనం ప్రాబ్లం చేయకుండానే ఈజీగా 0 1 2 3 అని ఎంత ఉంటే అంతవరకు 0 నుంచి స్టార్ట్ చేసి కంటిన్యూగా వేసేస్తాం అనమాట. నెక్స్ట్ ఇంకా ఎఫ్ఐ ఇంటూ యుఐ చేసి వాల్యూస్ వేస్తాం. ఇంకా ఆటోమేటిక్గా ఇది 0 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చేస్తాం అనమాట. కానీ ఈ యుఐ అనేది కళ్ళు మూసుకొని వేసేసేయడానికి ఇది ఒక ట్రిక్ అనమాట. ఏంటి అంటే ఫస్ట్ ఎక్స్ఐ వాల్యూనే ఏగా తీసుకోవాలి. ఇలా తీసుకున్నట్లయితే మనం ప్రాబ్లమ్స్ చేయడం చాలా ఈజీ అవుతుంది. మీకు ఈ ట్రిక్ కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ.